అసలు ఆయన అన్నాడు, అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని, మీ అందరినీ నేను ఆదుకుంటాను, ఈ రాష్ట్రపు విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను. మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రాము. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన చరిత్రను తిరిగి రాసేలా, అలాగే మన ప్రపంచ పటాలలో సువర్ణాక్షరాలతో మన పేర్లు లిఖించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింబింపజేసే, మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులు ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపన కోసం, మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికి అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి కొదువు పెట్టి మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే 2 ఓట్లు, ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు. ఒకటి నేను కళ్ళు మూసుకుంటే కనేది కల, కళ్ళతో అభినయించేది కల, నిద్రపోతున్నప్పుడు కనేది కల, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కల. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహనాయుడు అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ రికార్డు. మొదటి సినిమా 100 రోజులు ఆడింది. అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఇంకే రికార్డులు కూడా ఇప్పటిదాకా. ఆ తర్వాత అఖండ చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేము. ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే తిరగ రాసుకున్నాను అఖండ సినిమాతో. ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా, భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది, మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదైతే పిడికిలు బిగించి మీరంతా ఇక్కడ ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఇచ్చేశారో, నా సందేశాన్ని విన్నారు, ఇదే నా కార్యాచరణం సుఖం నా నిద్ర. ఇక ఇదే పని మీద ఉండాలి మీరు. సుశిక్షితులైన సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కలిసికట్టుగా. ఇంతకుముందు మన తెలుగుదేశం పసుపు శుభానికి సంకేతం, అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం, అలాగే పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. మన పసుపు అభివృద్ధికి నిదర్శనం, మన పసుపు సంక్షేమానికి నిర్వచనం, మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం, అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకొచ్చాం. సూపర్ 6 మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ, మేరా భారత్ మహాన్.
It's about time to break it down.